ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా! ఏదో అప్పుడప్పుడైనా వీలున్నప్పుడు. ఓకేనా? సరే మరి ఈరోజు నా ముచ్చట ఏంటో తెలుసా? ఈరోజు ఉదయాన్నే నిద్రలెగ్గానే అమ్మతో కాసేపు మాట్లాడాలనిపించింది. మాట్లాడేశాను. ఆ తర్వాత ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని అంటూ చాలా కాన్ఫిడెన్స్‌గా పాట పాడుకుంటూ బట్టలు తడుపుదామని బయటికి వెళ్ళాను. అంతే గుండె ఆగిపోయిందబ్బా! పాము. పాముని చూసాను తెలుసా? అంటే నేను చూడటం అది ఫస్ట్ టైమ్ ఏం కాదు. అది నాలుగోసారో, ఐదోసారో చూసా. కానీ అయినా కూడా ఎందుకో గుండెల్లో దడొచ్చేసింది. ఎప్పుడైనా నేను పాముని చూసాను అంటే మా వారు ఎందుకో తెలీదు కానీ ఫాస్ట్‌గా నమ్మరు. అందుకనే నేనీసారి వీడియో తీద్దామా అని అనుకున్నాను కానీ, దానిని చూసిన కంగారులో అసలు కనీసం కాళ్ళు గూడా కదలలేదు నాకు. ఇంక వీడియో ఏం తీస్తానబ్బా! నేను ఫస్ట్ ఎప్పుడు చూసానో తెలుసా? మా ఇంట్లో నేను, మా తోటికోడలు పడుకున్నప్పుడు మంచం మీద నా కాళ్ళకి తిన్నగా పైన సూరిలో వేలాడుతూ ఉంది. అప్పుడు నేను చూడలే పడుకున్నా. మా తోటికోడలు చూసి నన్ను లేపి బయటికి తీసుకువెళ్ళింది. ఎంత భయమేసిందో తెలుసా? రాత్రికి మా వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తే మొత్తం పరిశీలించి అసలక్కడ హోలే లేదు. పామెట్లొచ్చింది అన్నారు. వాళ్ళెందుకు నమ్మరు నాకర్థం కాలా. సరే అది వదిలేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్ దగ్గర చూశాను. ఎందుకో తెలీదు నాకు ఈ పాములు నాతో ఎందుకిలా ఆడుకుంటాయో నాకర్థం కాదు గానీ, నేనెప్పుడు చూశానని చెప్పినా మా వాళ్ళు నమ్మరబ్బా! నిజంగానే నమ్మరా? లేకపోతే అలా నమ్మనట్టుగా ఉంటే కాస్త నేను ధైర్యం తెచ్చుకుంటాను అని చెప్పి అలా అంటారా? అనేది నాకసలు అర్థం కాదు. ఒక్కోసారయితే వాళ్ళు నమ్మనప్పుడు ముక్కు మీద ఒక గుద్దు గుద్దాలనిపిస్తది. ఏయ్! ఎందుకు నమ్మరబ్బా! నేనెందుకు అబద్ధం చెప్తా అని చెప్పి. అయితే ఒకసారి మా బాబీ, బుజ్జి చాలా పసిపిల్లలు. అప్పుడు 6 అడుగుల పామునైతే చూసాం. అది వేరే ఊరనమాట. అక్కడ ఉంటున్నాం మేము. 6 అడుగులుందది బాగా నల్లగా నల్ల తాచో ఏమో తెలీదు గానీ 6 అడుగులుంది. దాన్ని చూసేసరికి గట్టిగా కేకలు పెట్టాను. సరైన సమయానికి మా వారు ఇంట్లో పడుకుని ఉన్నారు కాబట్టి లెగిసి వచ్చి చూసి నమ్మారు. అదే గనక ఆయన ఇంట్లో లేకపోతే దాన్ని కూడా నమ్మేవాళ్ళు కాదు. కానీ చాలా క్యాజువల్‌గా తీసుకుంటారు. అంటే నేను నా పెళ్ళైన 10 సంవత్సరాల్లో నేను 5 సార్లు చూసాను. కొంచెం భయం కొంచెం ఇప్పుడు కొంచెం తగ్గుతుందనే అబ్బా! తగ్గలేదులే అబ్బా! పొద్దున కూడా కాళ్ళు చేతులు వణికినాయి. తర్వాత నేను కూడా వాళ్ళలాగా అవుతానేమో చూద్దాం. వాళ్ళు మాత్రం ఎంత ధైర్యంగా ఉంటారంటే, అంటే చిన్నప్పటి నుంచి నేను 10 సంవత్సరాల్లో 5 పాములు చూసా. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో వందల పాములు చూసుంటారు కదా! అందుకనే ధైర్యం అనమాట. మా మరిది గారికైతే ఒకసారి షెడ్‌లో పడుకొని కారు కింద పడుకొని రిపేర్ చేస్తుంటే మొత్తం కాళ్ళ మీద నుంచి, బాడీ మీద నుంచి పాకుతూ వెళ్ళిందంట. లెగకుండా సైలెంట్‌గా కదలకుండా అలాగే ఉంటే పక్క నుంచి తలకాయ మీద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయిందంట. అదే చెప్తారు అది కనిపించినప్పుడు ఏం శబ్దం చేయకుండా కదలకుండా ఉంటే దాని మనాన అదెళ్ళిపోతుందని. అసలు మామూలుగానే నేను భయస్తురాలిని. కమల్ హాసన్ టైప్ అనమాట. 'తెనాలి' మూవీలో కమల్ హాసన్ తెలుసా? ఆ టైప్ నేను. మూసి ఉన్న తలుపు చూస్తే భయం, తెరిచి ఉన్న తలుపు చూస్తే భయం, మంచం మీద పడుకోవాలంటే భయం, చెట్టు చూస్తే భయం, నింగి చూస్తే భయం, నేల చూస్తే భయం. ఆ టైప్ అనమాట నేను. ఏమోలే అబ్బా! ఎంతైనా భయం భయమే కదా! నేను బల్లిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడతాను. ఇక మా ఇంట్లోకి ఈ మధ్య ఎలకలు, కప్పలు అన్నీ వస్తున్నాయి. ఖాళీ స్థలంలో అయితే ముంగిసలు తిరుగుతున్నాయి. ఆ ముంగిసలు తిరుగుతున్నాయని భయపడుతుంటే ఈరోజు పాముని గూడా చూశాను ఏకంగా. నేను కొంచెం ధైర్యం తెచ్చుకోవటానికే గానీ, ఆ భయంలో నుంచి బయటికి రావటానికే కానీ సుమారు ఒక 1 వీక్ పట్టొచ్చు. అప్పటి వరకు ఇంకా తలుపులు వేసుకునే ఉంటాననమాట. ఈరోజు కూడా నేను పాముని చూశాను. అది మా వారు అన్నారు, "తొండం చూసావేమో సౌజీ" అంటున్నారు. అసలు తొండ తోకెక్కడ? పాము తోకెక్కడ? మరీ పిచ్చిదాన్ని చేస్తున్నారబ్బా! స్వయంగా నా కళ్ళతో చూశాను. అచ్చం గోధుమ రంగులో ఉందబ్బా! అదేంటో నల్లగా లేదు, పచ్చగా లేదు. గోధుమ రంగులో ఉంది. 2 పిల్లులు దానెనకాలే సీక్రెట్‌గా ఏదో పాక్కుంటూ వస్తున్నాయి. గేట్ వైపు చూసా. ఏంటి ఈ పిల్లులు ఇలా వస్తున్నాయి? కొంపతీసి ఎలకేమన్నా చచ్చిందా ఏంటి దరిద్రం అని చెప్పి కొంచెం ఇలా తొంగి చూడగానే పెద్ద తోక. అస్సలమ్మో! తోకే అంత లావునుండి అంత బారుందంటే, ఇంకా ముందు సైడ్ పాము ఇంకెంత బారుందో అని చెప్పి నాకు చాలా సేపటి వరకు కాళ్ళు, చేతులు వణికిపోయినాయి తెలుసా? సరేలే తర్వాత నేను కూడా వాళ్ళలాగా క్యాజువల్‌గా తీసుకునేలాగా తయారవుతానేమో. అంతే ఏం చేయలేమింక. సరేలే వీడియో చూడటానికి సరదాగా వీడియోలోకొస్తే, "ఏంటి నువ్వు పాము గోల" అని చెప్పి విసుక్కోకండే. సరే మరి ఇప్పుడు ఎండలు చూసారా ఎలా ఉన్నాయో? వామ్మో! నేనైతే ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న వాటర్ గూడా చాలక వంటగదిలో మగ్గిపోతూ సోడాల మీద సోడాలు తెప్పించుకొని తాగేస్తున్నానబ్బా! ఈ వంట సంగతేమో గానీ
మామూలుగా స్నానమైతే నార్మల్‌గా రోజుకు 2 సార్లు చేస్తాము. ఈ వంటగదిలో ఎంతసేపు వంట చేస్తే అంతసేపు స్నానమే అవుతుంది తెలుసా? సరేలే మీకు తెలియనిదేముంది మీ అందరి పరిస్థితి కూడా అదే కదా! నేనైతే ధనియాలు, లవంగాయ చెక్క వేసుకొని ఇంట్లోనే చక్కగా పౌడర్ రెడీ చేసుకుంటా. ఇది నాకు 2 వీక్స్ ఒస్తది. అలాగా ప్రతి నెల ఒక 2 సార్లయితే తయారు చేసుకుంటాను. ప్రతి దాంట్లో నాన్ వెజ్‌లో అయినా సరే, బంగాళదుంప వేపుడు ఇలాంటి ఫ్రై కర్రీస్‌లో గాని వేసుకుంటే చాలా చాలా బావుంటుంది. నేనే స్వయంగా తయారు చేసుకుంటా. సరే మరి ఇంకో ముచ్చట చెప్పుకుందామా? చాలామంది అనుకుంటారు కొంతమంది గురించి, ఈ భార్యాభర్తకి అస్సలు బాధ్యత లేదు, పిల్లల భవిష్యత్తు పట్ల ఆసక్తి లేదు, జాగ్రత్త లేదు అని అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఎవరికైనా సరే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి జాగ్రత్త అనేది లేకుండా ఎలా ఉంటుంది? చాలామంది బాధ్యత అనే పదానికి ఏ అర్థం తీసుకుంటున్నారంటే, ఆడ, మగ అనే తేడా లేకుండా కట్టలు సంపాదించి పక్కన పడేశామా, గొప్ప గొప్ప చదువులు చెప్పించేసి గొప్ప జీవితాన్ని అందించామా అన్నదే బాధ్యత అని అనుకుంటున్నారు. అది బాధ్యతే, బాధ్యత కాదు అని నేననను. కానీ రూపాయి సంపాదించని ఆడవాళ్ళు బాధ్యత లేని వాళ్ళు అని అర్థం కాదు కదా! పిల్లల్ని ఇప్పటి పరిస్థితుల్లో, ఇప్పటి సమాజంలో ఉన్న ఉన్మాదుల చేతుల్లో చిక్కకుండా ప్రతి క్షణం, అనుక్షణం పిల్లల్ని కాపాడుకోగలగటం ఒక బాధ్యత. రోజంతా పి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన భర్తకి తన మంచినీళ్ళు తనే తీసుకుంటూ, ఎప్పుడెప్పుడు భార్య వచ్చి వండి పెడుతుందో అని ఎదురు చూడటం కాకుండా, తనకి అవసరమైనవన్నీ కూడా సమకూరుస్తూ, చక్కగా వేడివేడిగా భోజనం పెట్టి సేద తీరేలా చేయగలగటం కూడా ఒక బాధ్యత. భార్యాభర్త ఎన్ని గొడవలు పడినా కూడా, మళ్ళీ పిల్లల మొహాలు చూసి వాళ్ళని వాళ్ళు అవమానించుకున్న విషయాలన్నీ కూడా ఆ అవమానాలు, ఆ ఇగో అంతా పక్కన పెట్టి, మళ్ళీ వాళ్ళకి వాళ్ళు పిల్లల కోసం కలిసిపోతారే, అది గొప్ప బాధ్యత. అలాగని సంపాదిస్తున్న ఆడవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన బాధ్యతల్ని విస్మరిస్తున్నారు అని నేను అనడం లేదు. ఆ బాధ్యతల్ని జాగ్రత్త పరుస్తూ సంపాదించుకోగలిగే అవకాశం వాళ్ళకి కుదిరినట్టు అందరి ఆడవాళ్ళకి కుదరదు అని మాత్రమే చెప్తున్నాను. ఏ దంపతులైతే వీళ్ళు బాధ్యత లేని వాళ్ళు అని బయట వాళ్ళతో అనిపించుకుంటున్నారో, వాళ్ళు వాళ్ళకి వచ్చిన దాంట్లోనే పిల్లల్ని పెంచుకోవటం కోసం వాళ్ళల్లో ఉన్న ఆశల్ని, కోరికల్ని, అవసరాల్ని కూడా తొక్కిపెట్టుకుంటూ పైకి చిరునవ్వుతో బ్రతకగలుగుతున్నారే, అది గొప్ప బాధ్యత. ఈజీగా చెప్పేస్తారు నోటి లెక్కలు. మీకొచ్చే సంపాదనతో ఎంతో గొప్పగా చేసుకోవచ్చు అని. కాదు. ఒక్కసారి కూర్చొని ఆ వచ్చిన సంపాదనని, ఇంట్లో ఉండే అవసరాల్ని ఒక్కసారి ప్రాపర్‌గా లెక్క వేసి చూడండి. ఆ దంపతులు ఎన్నిటిల్లో అడ్జస్ట్ అయిపోతూ ఎంతలాగా లైఫ్‌ని లీడ్ చేసుకోగలుగుతున్నారు అనేది నోరెళ్ళబెడతారు. మనం ఎదుటి వాళ్ళ గురించి జడ్జ్‌మెంట్ ఇవ్వటం అనేది చాలా చాలా ఈజీ. కానీ ఏ దంపతులకైతే బాధ్యత లేదు అని మీరంటున్నారో, వాళ్ళలాగా వాళ్ళ లైఫ్‌లో ఒక్క 2 మంత్స్ మీరు బతికి చూడండి. అప్పుడు తెలుస్తుంది బాధ్యతల కోసం ఎలా బ్రతుకుతున్నారు అనేది. ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉండే అతి పెద్ద కోరిక ఏంటో తెలుసా? తను సొంతగా రూపాయి సంపాదించి తన భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలి. తన పిల్లల్ని గొప్పగా పెంచుకోవాలి అని. కొంతమంది ఆడవాళ్ళకి ముందరకాళ్ళ బంధాలుంటాయి. అలాంటి వాటిల్ని తప్పించుకుంటూ సంపాదన అంటూ పరిగెత్తడం వాళ్ళకి అవ్వదు అంతే. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి బాధ్యత లేదు అని అనచ్చేమో కానీ, పిల్లల మీద తల్లిదండ్రులకి బాధ్యత లేదు, వాళ్ళ గురించి ఆలోచన లేదు అని మాత్రం అనకూడదబ్బా! అస్సలనకూడదు. ఎప్పుడు కామెడీ వీడియోలే అయితే ఏం బావుంటుంది. అప్పుడప్పుడు ఇలా మంచి మంచి ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. ఓకేనా? సరేలే మరి. షార్ట్ వీడియోస్‌లో అయితే మంచి మంచి కామెడీ కంటెంట్ ఉంది చూసేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈసారి మంచి కామెడీ వీడియోతో వస్తాలే. ఓకే. బాయ్.